ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఆ సౌండ్ ఎవరిదో ఇట్టే తెలిసిపోయినా నాకు భయమేసి వెంటనే కాల్ కట్ చేశాను. నేను ఫోన్ రెండు చేతుల్లో దాచుకొని ఏంటి విరాట్ వాయిస్ లాగా ఉంది, కంపతీసి ఆ వీరాగాడి కోసం విరాట్ డైరెక్ట్గా రంగంలోకి దిగి వాడు ఎక్కడున్నాడో కనిపెట్టాడా అని టెన్షన్గా ఫీల్ అవుతూ ఫోన్ పక్కన పెట్టి టైంకి అది మళ్ళీ రింగ్ అవ్వటంతో తప్పక లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈసారి నాకంటే ముందే అటువైపు వాళ్ళు హలో వసు అని అనటంతో ఒకసారి ఫోన్ వైపు చూసుకొని అది విరాట్ నుండి వచ్చిన కాల్ కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకుంటూ హా విరాట్ అని అడిగాను. నేను మీ ఫ్రెండ్ కేరళలో ఉన్నాడు, అక్కడికి నా మనిషిని ఒకరిని పంపించాను. వాళ్ళు అతన్ని పట్టుకొని ఫోన్ స్విచ్ ఆన్ చేసేసరికి నేనుండి కాల్ వస్తూ ఉండటంతో నాకు కాల్ చేసి రెండు కాన్ఫరెన్స్లో పెట్టారు. ఇందాక మాట్లాడింది నేనే, ఎందుకు కట్ చేసావని విరాట్ అడగటంతో ఏం లేదని చెప్పి టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేశాను. నేను మీ ఫ్రెండ్ సేఫ్గానే ఉన్నాడు, నా మనిషి ఒక అతను తీసుకొచ్చి తన ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాడు, నువ్వేం టెన్షన్ పడకని చెప్పాడు విరాట్. సరే అని అంటూ ఎలా కనుక్కున్నావంటూ ఒక తెంగరి ప్రశ్న వేశాను. నేను నాకు నిజంగానే బుద్ధి ఆర్ యూ జోకింగ్ వసు? నేను తెలుసుకోగలనని కదా ఈ పని నాకు చెప్పావు, మరి ఇప్పుడు పిచ్చిగా ఎలా కనుక్కున్నావని అడుగుతావేంటి అని విరాట్ నన్ను తిట్టడంతో అవును కదా ఓకే నెంబర్ ట్రేస్ అవుట్ చేసావా అని టెక్నికల్ టీంతో అని అడగటంతో సరే మరి ఇప్పటికైతే ఇక ఉంటాను, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయని చెప్పి ఫోన్ పెట్టేశాడు విరాట్. నాకు అసలు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే ఇంకొకరికి నేను కాల్ చేశాను, వాళ్ళు ఆల్మోస్ట్ 1 మంత్ నుండి మిస్సింగ్ ఉన్నారు. ఎందుకు నువ్వు ఆ టైంకి కాల్ చేసావు, ఏం పని అని కొంచెం అడగకుండా విరాట్ నాతో ఇంత బాగా మాట్లాడేటంటే నిజంగా అలాంటి నేరో మైండెడ్ లేని హస్బెండ్ జావటం నా లక్. ఇంకా చెప్పాలంటే నేను ఏ జన్మలో చేసినా పుణ్యం అనుకోవాలి అనుకుంటూ సో ఇప్పుడు నేను ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ మనిషి ఎలాగో ఆ వీరాగారిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తాడు. నెక్స్ట్ చందన వాడు కాలేజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం, తర్వాత విషయం అనుకుని కాస్త రిలీఫ్ ఫీల్ అయి హ్యాపీగా నిద్రపోయాను. నేను అలా పడుకునే దాన్ని తెల్లారి కూడా ప్రశాంతంగా హ్యాపీ ఫేస్తో నిద్ర లేచాను. ఇంట్లో మంచిగా ముందులాగా హుషారుగా హెల్ప్ చేసేసి అత్తయ్యకి నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. నిషా అడగటంతో జరిగిన విషయం చెప్తే అది విరాట్ని సూపర్ మ్యాన్ రేంజ్లో ఊహించుకొని 2 గంటల క్లాస్ కూడా వినుకోకుండా మీ ఆయన గ్రేట్ సూపర్ వావ్ అంటూ నా బుర్ర తినేసింది. అలా మరో వారం నార్మల్గా గడిచిపోయింది. కానీ నాకు ఒక మూలనైతే ఆ వీరా అండ్ చందన గురించి నాకైతే ఆలోచన ఉండనే ఉంది. వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని నా ఆలోచన అండ్ ఓపికకి పరీక్ష పెడుతూ 10 రోజుల తర్వాత ఒకరోజు చందన కాలేజ్కి అయితే వచ్చింది. దాని మొహం కొంచెం ముందు కంటే బెటర్గా ఉండటంతో ఏం జరిగింది అని అడుగుతాం అనుకున్నాను. కానీ నా ప్రాణానికి కాలేజ్ ఓపెన్ చేసి 1 నెల అయిందో లేదో అప్పుడే మిడ్-1 ఎగ్జామ్స్ అంట. కాబట్టి ఆ హడావిడిలో దాన్ని ఏమీ అడగలేకపోయాను. జస్ట్ చందన కూడా హడావిడిగా వచ్చి మా దగ్గర నోట్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ వెళ్తూ ఉంది. ఆ వీరాగాడి మొహం చూద్దామంటే అసలు రూపమే కనుమరుమైపోయింది. దాన్ని అడుగుదామనుకుంటే మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం, అది ఫీల్ అవుతుంది అనుకుంటూ వీరా గురించి ఈ చందన దగ్గర ఏమీ మాట్లాడలేదు. అలా రోజులు గడుస్తూ ఉంటే మా మిడ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఆ తర్వాత శివరాత్రి పండుగ కూడా వచ్చేసింది. శివరాత్రి కన్నా మా నాన్న వాళ్ళు నన్ను ఇంటికి రమ్మన్నారు. కానీ నాకు ఈ గోల్ ఒకటి ఉంది కాబట్టి వెళ్ళాలనిపించలేదు. అందుకే నేరం మొత్తం విరాట్ మీదకి నెట్టేసి, అంటే విరాట్ వెళ్ళొద్దన్నాడని కాదు, విరాట్ లేకుండా నేను పండుగకి రాను అని చెప్పేసి వెళ్లకుండా ఆగిపోయాను. మంచిగా గుడికి వెళ్ళి గుళ్ళో ప్రసాదం తింటూ ఆ రోజు నైట్ జాగారం చేసి శివరాత్రి పండుగని చాలా మంచిగా జరుపుకున్న నాకు కూడా నాతో పాటు విరాట్ కూడా ఆ రోజు నైట్ ఉపవాసం ఉన్నాడని తెలిసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సడన్గా ఆయన గారితో కాల్ మాట్లాడుతూ ఉండగా వీరా గురించి అడిగేశాడు నా హస్బెండ్. ఏమో తెలీదు, వాళ్ళ మరదలైతే కాలేజ్కి వచ్చింది, ఆ అబ్బాయి నాకు కనిపించలేదు అని నోటికి వచ్చింది చెప్పేశాను. ఓ సరే అని అంతటితో టాపిక్ వదిలేశాడు అని నేను అనుకున్నా. కానీ ముందు ఏం జరుగుతుందో మీరు కూడా నాతో పాటు సారీ నేను కూడా మీతో పాటు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పటికీ ఆ టాపిక్ వదిలేసి వివరాలు చెప్పండి అని ఎంజాయ్ చేసి ఆ రోజు జాగారం ఎఫెక్ట్ మరో 2 రోజుల లీవ్ దారి తీయటంతో తీరికగా వచ్చే సోమవారం కాలేజీకి వెళ్ళాను. నేను
నాకు అదొక చెత్త అలవాటు ఉంది కదా. 2-3 రోజులు లేదా వారం కాలేజ్కి వెళ్ళకపోతే ఆ తర్వాత వెళ్ళిన రోజు తెగ ముందర వెళ్ళిపోతాను. ఈసారి కూడా అంతే. ఓవర్ యాక్షన్గా కాలేజ్కి ముందే చేరుకునేసరికి ఏం చేయాలో తెలియక ఎప్పుడు నేను కూర్చునే చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని ఉండటంతో సడన్గా నా పక్కన వచ్చి కూర్చొని నా చెయ్యి పట్టుకున్నాడు ఆ వీరాగాడు. ఇక చూడు, నాకు టెంపర్ లేచింది. మామూలుగా కాదు అసలు ఆ చెయ్యి పట్టుకుని లాగి కిందేసి అపరికాలిలాగా వాడి గొంతు మీద కాలు వేసి ఈ తొక్కుతాను అనిపించింది. కానీ కాలేజ్ పైగా ఒకని చంపిన నేరం నీకొద్దు పండు అని నాకు నేనే కంట్రోల్ చేసుకుంటూ చాలా ట్రై చేశాను. కానీ వీడికి అసలు సిగ్గు అనేది లేదా అని తిట్టుకుంటూ వాడు పట్టుకున్న ఆ చేతిని గట్టిగా మెలతిప్పాను. ఒరే విధవ, గాడిద, దున్నపోతు, పంది, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదారా? అసలు ఎవర్రా నువ్వు? నా లైఫ్ని నేను మనశ్శాంతిగా ఉండకుండా చేస్తున్నా. నేను కొవ్వ పట్టిన మొక్కమాడ అని నా నోటికి వచ్చిన బూతులన్నీ తిడుతూ వాడి చెయ్యి మెలిపెట్టేసరికి అప్పటికి కూడా నా కళ్ళల్లోకి చూస్తూ ఏదో పెద్ద నేను మేత్రవిందా, వాడేదో భైరవ అన్న రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి నాకింకా అరికాల నుండి మీద వరకు మండింది. నాకైతే మైండ్లో రెండు రన్ అవుతున్నాయి. ఒకటి విరాట్కి చెప్పి ఇన్ని చంపిద్దామన్నా అనిపిస్తుంది, లేదా పోలీస్ కేసు పెట్టి జైల్లో వేసేస్తే అన్నా నాకు మనశ్శాంతిగా ఉంటుందేమో అనిపిస్తుంది. అవి రెండు ఏది చేసినా కూడా వీడి ఫ్యూచర్ నాశనం అయిపోతుంది కదా. పాపం ఇలా అమ్మ నాన్నని చూసి అవేమీ చేయలేకపోతున్నాను. కానీ వీడు చేసే వాటికి నన్ను నేను శిక్షించుకోలేను కదా అనుకుంటూ ఇంకా నా ఆవేశం కంట్రోల్ అవ్వక పైకి లేచి వాడి ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెట్టాను. ఆయన కూడా నా వైపే చూస్తూ ఉన్నాడు. సచ్చినోడు, నీకు పోతుందా? కడుపుకు అన్నం తింటున్నావా? ఇంకేమైనా తింటున్నావా? సిగ్గు లేదా? నేను వద్దన్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా. మరి ఈ 20 ఏళ్ళు నిన్ను మీ అమ్మ కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నారు. వాళ్ళ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయావా? వాళ్ళకంటే నీకు నేనే అంత ఇంపార్టెంట్ అయిపోయానా? కొంచెం వేరే దారిలో అయినా సరే చెప్పాలి అనుకున్నాను నేను. కానీ ఆ చేతన కడుకు మాత్రం నాకు అందరికన్నా నువ్వే ఇంపార్టెంట్ వసుదా. ప్లీజ్ వసుదా, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరూ వద్దు అని మాట్లాడాడు. నిజంగా దూరం నుంచి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా? నేనేదో వీడికి ఏమందో పెట్టి లేదా వశీకరణం చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఆ రేంజ్లో బిల్డప్లు ఇస్తూ మాట్లాడుతున్నాడు. నాకు వాడితో వాదించే ఓపిక నశించిపోయింది. అందుకే కనీసం భంగపడితే అన్న నా బాధ అర్థం చేసుకుంటాడు కదా. ప్రేమించా అని తెగ ఎగురుతున్నాడు అనుకుంటూ. ప్లీజ్ వీరా, నీకు నిజంగా చాలా లైఫ్ ఉంది. నువ్వు ఇంకా 2 ఇయర్స్ బీటెక్ చదవాలి. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళాలి. మంచి జాబ్ చేయాలి. మీ పేరెంట్స్ని చూసుకోవాలి. కానీ ఆల్రెడీ గెట్ మ్యారీడ్ టు ద పర్సన్ హూ ఐ ఆమ్ లవింగ్ అండ్ హీ ఈజ్ ద పర్సన్ హూ లవ్డ్ మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. దయచేసి మళ్ళీ నా లైఫ్లోకి రాకు. నీ లైఫ్లోకి వచ్చే కదా అసలు చూసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఇక్కడితో ఇదంతా ఆపే. ఇంకేమైనా బతకాలి అనుకుంటే మీ పేరెంట్స్ కోసం బ్రతుకు. ఇంకా అది కూడా కాదు అంటే ఊహ తెలిసినప్పటి నుండి నీ మీద ఆశలు పెట్టుకొని నువ్వు కనపడకపోతే చెయ్యి కోసుకొని చచ్చిపోవాలనుకున్న చందన గురించి ఆలోచించు అని నేనంటే వాళ్ళెవరి గురించి నాకు అవసరం లేదు వస్తా. బికాజ్ ఐ లవ్ యూ అని వాడు చెప్పటం నా వెనక నిలబడిన చందన వినేసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా లాభం లేదు. ఇప్పుడు ఏం చేస్తావే చెయ్యవే పండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.